డబ్బు ఎంత ఉన్నదని కాదు గొప్ప, దాన్ని మంచి పనికి ఎలా ఉపయోగించాలన్నదే లెక్క. అర్జున్కి ఏమైందండి? ఏం కాలేదు, ఏదో స్పృహ కోల్పోయాడట. వెళ్దాం రండి. నమ్మిన వాడిని మోసం చేయరా నరుడా అని ఆ దేవుడు అన్నాడు. అంచేత నువ్వు విశ్వనాథం దగ్గరికి వెళ్ళి ఆ 3వ మూలిక పౌడరు తాగించాలి. స్పృహ తప్పిన పేషెంట్ ని ఇక్కడే అడ్మిట్ చేశామని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అది రాంగ్ కాల్ ఏమో మేడం. యు ఆర్ లక్కీ. బీపీ నార్మల్కి వచ్చిందిరా. బీపీ నార్మల్కి వచ్చినందుకు నేను లక్కీ కాదురా. ఆ హాస్పిటల్కి అమ్మా నాన్న రాకముందే నువ్వు నన్ను అక్కడి నుంచి తప్పించడం వల్ల నేను అదృష్టవంతుడయ్యాను. కానీ అర్జున్, ఈసారికి ఎలాగోలాగా మీ అమ్మా నాన్నలకు తెలియకుండా మేనేజ్ చేశాం. కానీ చాలా ఫ్రీక్వెంట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. అప్పుడు ఎలా మేనేజ్ చేస్తావో అర్థం కావటం లేదురా. నిజమేరా, నేను ఎంత త్వరగా వాళ్ళకి దూరం అయితే అంత మంచిది. పోనీ ఓ 10 రోజులు రెస్ట్ కోసం ఏ ఊటీకో కొడైకెనాల్కో వెళ్తానని చెప్పి మీ ఇంట్లో ఒప్పించగలవా? ఇద్దరం కలిసి ఎక్కడన్నా కొన్నాళ్ళు గడిపేద్దాం. ఎలారా? నేను లేక నువ్వు లేకపోతే తరంగిణికి ఏమైనా అయితే ఎవరు చూస్తారా? పైగా మనిద్దరం దూరంగా వెళ్ళినప్పుడే నేను చనిపోతే నువ్వు మా వాళ్ళకి ఏం సమాధానం చెప్తావురా? అర్జున్, ఏంట్రా ఏంట్రా ఆ మాటలు? అర్జున్, మీ నాన్నగారు ఫోన్ రా. ఎలాగోలా మేనేజ్ చేయరా. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. బాలాజీ, మా వాడు రోడ్డు మీద స్పృహ తప్పి కారులో పడున్నాడని ఎవరో ఫోన్ చేశారు. అతను ఇచ్చిన హాస్పిటల్ అడ్రస్కి వెళ్తే మా వాడు లేడు. చాలా కంగారుగా ఉంది బాలాజీ. భలేవారు అంకుల్, మీ వాడు పొద్దున్నుంచి నా దగ్గరే కూర్చొని చెస్ ఆడుతున్నాడు. రోడ్డు మీద కారులో మూర్చిపోవడం ఏమిటి? నిజమా? ఏది, ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను అంకుల్. హలో నాన్న. అర్జున్, నానా, ఏంటా కంగారు? అది కాదురా, నువ్వు స్పృహ తప్పి పడిపోతే ఎవరు నిన్ను హాస్పిటల్లో చేర్చినట్టు ఫోన్ వచ్చిందిరా మాకు. వెయిట్ నానా. నా కారు పొద్దున్న ఓ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. వాడికి ఫిట్స్ ఉన్న సంగతి నాకు కూడా తెలీదు. నాకు నీలాగే ఫోన్ వచ్చింది. అయితే అతను నీ హాస్పిటల్లో చేరిస్తే ఇక్కడే ఉండాలి కదరా. ఎవరు లేరే? వాడు హాస్పిటల్కి వెళ్లే లోపే రికవర్ అయ్యాడు. ఇందాకే నాకు ఫోన్ చేశాడు. హీఈస్ ఆల్ రైట్ నౌ. నాకేం కాలేదు. నేను బాలాజీ గారితో చెస్ ఆడుతున్నాను. మేము ఇక్కడ ఎంతో కంగారు పడ్డాంరా. ఎందుకు నా కంగారు? అనవసరంగా కంగారు పడకండి. నాకేం కాదు. నిండు 100 ఏళ్ళు బతుకుతాను. ఓకే? అలాగే ఉంటాను. అర్జున్ బాలాజీ కలిసి బాలాజీ ఇంట్లో చెస్ ఆడుకుంటున్నారట. అర్జున్, నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలరా. నిండు 100 ఏళ్ళు బతకాలి. పెద్ద బాబు, ఏంటలా ఉన్నారు?
ఏమిటండి ఇంత ఆలస్యమైందేమిటి? వెళ్ళిన పని ఏమైందని అడగవేం జానకి? పని అయితే మీరే చెప్తారు కదండి. రాగానే మిమ్మల్ని అడిగి విసిగించడం నాకు ఇష్టం లేదు. జానకి, నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నువ్వే లేకపోతే ఇంతకాలం బ్రతికేవాణ్ణి కాదేమో. ఏమండి, ఏమిటా మాటలు? రండి, స్నానం చేతురు గాని. లేదు జానకి, నా బాధ నీకు చెప్పుకుంటే గాని కాస్తైనా ఉపశమనం కలగదు. మా ప్రొపరేటర్ చాలా మంచివారని విన్నాను. ఆ ధైర్యంతోనే లోన్ అడగాలని వెళ్ళాను. కానీ ఆయన ఇంటర్వ్యూ దొరకలేదు. పోన్లేండి, ఏదో పనిలో ఉండుంటారు. రేపు మళ్ళొకసారి అడిగితే సరిపోతుంది. కాదు జానకి, సార్ పనిలో ఉన్నారు, వెయిట్ చేయమన్నాడు ప్యూన్. అలాగే అరగంట పైగా వెయిట్ చేశాను. ఆ తర్వాత అడిగితే సార్ ఎప్పుడో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారని చల్లగా చెప్పాడు. పెద్దవాళ్ళు కదండి, మర్చిపోయి ఉంటారేమో. కాదు జానకి, లోన్ కోసం దరఖాస్తు పెట్టాను. కావాలనే ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. ఏదో మార్గం దొరకపోతుందా? నేను అదే ఆలోచనతో నాకు తెలిసిన గోపాలరావు కోసం వెళ్ళాను. అతను ఫ్యామిలీతో సినిమాకు వెళ్ళాడని తెలిసి సినిమా వదిలేదాకా వాళ్ళింటి ముందే కూర్చున్నాను. కలిసి మాట్లాడారండి? మాట్లాడదామనే అనుకున్నాను. గోపాలరావు నన్ను చూడగానే కౌగిలించుకున్నంత పని చేశాడు. కూతురు పెళ్లి నిశ్చయమైందట. 10 లక్షల కట్నం, పెళ్లి ఖర్చులకి ఇంకో 4 లక్షలు 10 రోజుల్లో సమకూర్చుకోవాలని, ఎలాగో పాలు పోవట్లేదని తన బాధనంతా చెప్పాడు. ఇంకేం అడగను? పెళ్లికి 2 రోజులు సెలవు పెట్టి తోడుగా ఉంటానని చెప్పొచ్చాను. పోన్లేండి, ఈ సమయంలో ఆయన డబ్బు అడిగినా బాగుండదు. రేపు ఏదో విధంగా డబ్బుకి ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు మీరు రండి, స్నానం చేతురు గాని. ఆ. పోయి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. నీకు సొంత పెళ్ళంలాగా ఈ మనిషి సపర్యలు చేస్తుంటే మనిషి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. నా వల్ల మీ ఇద్దరి మధ్య తగువలొద్దు. నా దారి నేను చూసుకుని వెళ్ళిపోతాను. అక్క, ఈ సాయంత్రం దాకా ఓపిక పట్టు. రేపు ఉదయానికి మానసి ఇంటి నుంచి వెళ్ళిపోవడమో, నువ్వు కోపంతో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది.
తీసుకో. ప్లీజ్ నా కోసం తీసుకోమని చెప్పండి. తీసుకో. గాడ్ బ్లెస్ యూ. తీసుకోమ్మా. తీసుకో నాన్న. ఇవన్నీ డబ్బు తీసుకురండి నాన్న. అమ్మా, నాన్న, నాకిప్పుడు ఈ గాజులు అవసరమా నాన్న? అది కాదమ్మా, చిన్నపిల్లవి. ఇవి నీకు మీ బావగారిచ్చినవి. వీటిని నమ్మటం అంటే ఏ నాన్న, నేను మీ అమ్మాయినేగా, అక్కయ్య కోసమే కదా. అది కాదమ్మా. నాన్న, అమ్మకు కూడా తెలియనీకు నాన్న. నాన్న ప్లీజ్, అమ్మ లేస్తుందేమో, ముందు సంచిలో పెట్టేయ్. మానస గారు, మానస గారు, పైనంతా చూసాను, ఎక్కడ కనబడలేదు. మానస గారు, మానస గారు, గారు, మానస గారు. ఏంటి తమ్ముడు? మానస గారు కనిపించట్లేదు. కనిపించట్లేదా? మానస, మాధవ్ అంటే మాటలు అనుకున్నావా?
చేతిలో ఆ ఉత్తరం ఏంట్రా? మానస ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. శని విరగడైంది. ఒరేయ్, బీరువాలో నగలు అవి ఉన్నాయేమో ఓసారి వెళ్ళి చూడరా. అక్కయ్య, చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిందంటే ఊరికే ఎలా వెళ్తుందిరా? అక్కయ్య, మానస కాజేసుకెళ్ళింది నగలు కాదు అక్కయ్య, నా పరువు ప్రతిష్ట, చివరికి నా ఉద్యోగం కూడా. తెలుసా నీకు? అదేమిట్రా? అవును, మానస ఎవరో ఎందుకు ఇక్కడ ఉంటుందో తెలుసుకునే ఓపిక లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఆమె మనసును గాయపరిచావు. ప్రాణాలకు తెగించి నన్ను కాపాడిన మనిషే ఆ మానస. అది నిన్ను కాపాడమేంట్రా? ఎవరన్నా వింటే నవ్విపోతారు. పిచ్చి మాటలు మాట్లాడుకో. నోర్మయ్, నువ్వు అనుమానించినట్టు ఆస్తి కోసమో అంతస్తు కోసమో డబ్బు కోసమో ఇక్కడ మానస ఉండడం లేదు. కొన్ని కోట్ల ఆస్తి ఉన్న ఇంటికి ఏకైక కోడలు. అంతేకాదు, మనకేమాత్రం తగ్గని ఆత్మాభిమానం గల ఫ్యామిలీ నుంచి వచ్చింది. తాను ప్రేమించిన వాడిని ధైర్యంగా పెళ్లి చేసుకుంది. తాళి కట్టిన కొద్ది గంటల్లోనే తాళి కట్టిన వాడు తొందరపాటు మాట మాట్లాడితే అతని మొహాన్ని తాళి ఇసిరి కొట్టి నిర్భయంగా చనిపోయిన ఓ స్నేహితుడి కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయిన త్యాగమూర్తి ఆ మానస. అక్క, నువ్వింకా ఆ ప్రిన్సిపల్ మాయమాటల గారడిలోనే ఉన్నావు. ఆ ప్రిన్సిపల్ ఆడతనానికే అవమానం. ఆమె నడిపే బ్రోతల్ హౌస్ని, ఆమె బలి తీసుకున్న ఎందరో ఆడపడుచుల జీవితాలని నేను బయటికి తీసుకొచ్చినందుకు నా మీద పగబట్టింది. నన్ను చంపాలనే ప్రయత్నం కూడా చేసింది. ఆ ప్రయత్నాలన్నింటినీ అడుగడుగునా అడ్డుపడి ఆదుకున్నది ఆ మానస, షేర్ ఖాన్. ఆ ప్రిన్సిపల్కి శిక్ష పడాలంటే మానస ముఖ్యమైన సాక్షి. ఆమెకు నా రక్షణ లేకపోతే ఏ క్షణానైనా ఆమెను చంపడానికి ఆ రాక్షసి ప్రయత్నాలు చేస్తోంది. చివరి ప్రయత్నంగా నీ ఆవేశాన్ని, తొందరపాటుని అండగా తీసుకొని నేను నా మీద ప్రయోగించింది. ఫలితం మానస ఇంటి నుంచి వెళ్ళిపోయింది. నా వల్ల మీ ఇంట్లో కలతలొస్తాయని భయపడి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. చాలా సంతోషం. మీరు ఏ వివరాలు కావాలన్నా అడగండి, చెప్తాను. కడుపు నొప్పిగా ఉందమ్మా. అలాగా? ఏమైందమ్మా? కొంచెం ఉండమ్మా, టాక్సీ తీసుకొస్తానుండు. పుట్టబోయే బిడ్డ వికలాంగుడుగా పుడతాడని, మనిషిగా జీవించలేడని చెప్తారు. అంతే కదా? పదే పదే స్కానింగ్ చేస్తే అసలే అంతంత మాత్రంగా ఉన్న బిడ్డ గర్భంలో ఉండగానే ప్రమాదం జరగచ్చు. బాలాజీ వద్దన్నాడు.